Hey guys, welcome to my channel. This is Nadia. Guys, today we are in Ola's Future Factory. సో తమిళనాడుకి అయితే వచ్చేసాం అనమాట. మనమైతే ఓలా వాళ్ళు సంకల్ప్ 2024 అనే ఈవెంట్ కండక్ట్ చేసి దీంట్లో మూవ్ OS 5 అండ్ ఈవీ బైక్స్ అయితే లాంచ్ చేశారనమాట. దాంట్లో మనము 3 కూడా ఇక్కడైతే ఉన్నాయి స్టేజ్ మీద. కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. సో ఆ 3 బైక్స్ వచ్చేసి ఇంతకుముందు మనకి ఎట్లయితే ఓలా S1 Pro అని చెప్పేసి ఉన్నాయో, S1 Air అని చెప్పేసి ఉందో, సేమ్ ఇది కూడా అట్లనే. ఈ బైక్స్ వచ్చేసి రోడ్ స్టార్ అనే పేరుతోటి రోడ్ స్టార్ సిరీస్తో లాంచ్ చేశారనమాట. అంటే రోడ్ స్టార్ X అండ్ రోడ్ స్టార్ Pro అనమాట. ఈ 3 కూడా మనకి అంటే దీంట్లో కూడా మళ్ళీ మోడల్స్ ఉన్నాయి అనమాట. 3 కూడా డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. దీన్ని మనము కొంచెం క్లారిటీగా చెప్పుకోవాలనుకుంటే 100, 200 అండ్ 300 cc బైక్స్ అనుకోండి. అంటే అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా, అవి సీసీ బైక్స్ కాదు. సో బేసిక్గా చీపర్ వన్, మిడ్ వేరియంట్ అండ్ అంటే ప్రీమియం మోడల్ అని చెప్పేసి అనుకోవచ్చు. 3 కూడా కొంచెం డిజైన్ అనేది చేంజ్ ఉంటాయి అండ్ పర్ఫార్మెన్స్ కూడా చేంజ్ ఉంటుంది అండ్ ఫీచర్స్ కూడా చేంజ్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక బేసిక్ వన్ వచ్చేసి మనకి రోడ్ స్టార్ X అది వచ్చి అక్కడ ఉంది మనకి. సో కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. మనము ఒక చిన్న వాక్ అరౌండ్ అనేది వేసేసుకుందాం అండ్ దాంట్లో ఏం ఫీచర్స్ వస్తున్నాయని కవర్ చేయడానికి ట్రై చేద్దాం. చలో వచ్చేయండి గైస్. మీరైతే చూడొచ్చు, ఈ బైక్ వచ్చేసి బేసిక్ వేరియంట్ అనమాట. అంటే మనకి చూడడానికి 100, 125 cc బైక్స్ ఏవైతే ఉంటాయో, మన స్ప్లెండర్ అయి ఉండొచ్చు, ప్యాషన్ ప్రో అయి ఉండొచ్చు. సో ఆ మోడల్స్కి సిమిలర్గా అయితే ఉందన్నమాట ఆ బైక్స్కి. సో దిస్ ఇస్ బేస్ వేరియంట్ కాబట్టి దీంట్లో మనకి ఫీచర్స్ తక్కువ వస్తాయి. అండ్ మనం ఫీచర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేస్తే 18 ఇంచ్ అలై వీల్ వస్తుంది మనకి దీంట్లో ఫ్రంట్. అండ్ హెడ్ ల్యాంప్ వచ్చేసి ఐకానిక్ హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది. అండ్ దీనికి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చి డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. అండ్ క్లస్టర్ వచ్చేసి మనకి 4.3 ఇంచ్ LCD క్లస్టర్ అయితే వస్తుంది. అండ్ కీ కూడా వస్తుంది అనమాట మనకి అయితే దీంట్లో. బాడీ సైడ్ నుంచి చూసుకోండి, చాలా సింపుల్ అండ్ క్లీన్ ఉంటుంది అనమాట. సో ఎక్కువ డిజైన్స్ కానీ బిజీగా అయితే అనిపించదు. సో చూడడానికి మీకు చాలా కూల్గా అనిపిస్తుంది. సో ఇక్కడ సైడ్ మనం బ్రేక్ కూడా చూసుకోవచ్చు, రైట్ సైడ్లో రేర్ బ్రేక్. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ వస్తుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. అండ్ ఈ బైక్ వచ్చేసి చైన్ డ్రైవ్ సిస్టమ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 18 ఇంచ్ అలై వీల్ వస్తుంది. అండ్ రేర్ వచ్చేసి మనకి ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ రేర్ అండ్ మీరు చూసుకోండి, ఇంకా ఇక్కడైతే మనకి నెంబర్ ప్లేట్ పొజిషనింగ్ అయితే ఇచ్చారు. అండ్ రిఫ్లెక్టర్ వచ్చేసింది, నెంబర్ ప్లేట్కి సంబంధించిన లైట్ అయితే ఉంటుంది, LED లైట్. అండ్ దీస్ ఆర్ ద ఇండికేటర్స్, టైల్ లైట్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద గ్రాబ్ రైల్. పియానో బ్లాక్ ఫినిషింగ్లో మనకి గ్రాబ్ రైల్ అంతా కూడా వచ్చింది. బాడీ అంతా కూడా మనకి మ్యాట్ అండ్ గ్లాస్ ఫినిష్లో వచ్చింది చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి ఏదైతే పైన పార్ట్ ఉందో ఇదంతా కూడా మనకి గ్లాస్ ఫినిష్లో వచ్చింది, కింద అంతా మనకి మ్యాట్లో వచ్చినాయి అనమాట. సో చూడడానికి అది డీసెంట్గా మంచిగా అనిపిస్తుంది, అంటే ఏవైతే దీని కాంపిటేటర్స్ ఉన్నాయో. సో ఈ బైక్ వచ్చేసి మనకి 75,000 రూపీస్ ఎక్స్షోరూమ్ ప్రైస్తో లాంచ్ అయిందన్నమాట. అండ్ స్క్రీన్ ఇది మీరు చూసుకోవచ్చు, డిజిటల్ LED స్క్రీన్ వచ్చింది. సో కీ కూడా మనకి ఫిజికల్ కీ అయితే వస్తుంది అనమాట. సో ఓలా బ్రాండింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు రోడ్ స్టార్ X అనే మోడల్ కూడా బ్రాండింగ్ ఇక్కడ చూడదు. ఇంటర్నల్ ఏం వచ్చినాయి చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటార్ వచ్చేసి మనకి 11 kW మోటార్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాటరీ గురించి చూసుకుంటే 2.5, 3.5 అండ్ 4.5 kWh బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేసిన అన్నమాట దీంట్లో. అండ్ ఆ 4.4 kW బ్యాటరీతో మనమైతే 200 km అయితే రేంజ్ ట్రావెల్ అవ్వచ్చు అంట ఓలా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ దాని టాప్ స్పీడ్ వచ్చేసి 124 km/h అని చెప్పేసి అంటున్నారు. అండ్ 0 to 40 in just 2.8 seconds లో మనం రీచ్ అవ్వచ్చు అంట. మనకి దీంట్లో క్రాబీ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది. అండ్ మోడ్స్ గురించి మాట్లాడుకుంటే ఈకో, నార్మల్ అండ్ స్పోర్ట్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రీజన్ బ్రేకింగ్, క్రూజ్ కంట్రోల్, TPMS అలర్ట్స్, OTA అప్డేట్స్ అంటే ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్ కూడా ఈ బైక్ లో వస్తాయి అనమాట. ఓలా నావిగేషన్ సిస్టమ్ కూడా వస్తాయి అనమాట. అంటే 10x10 సిగ్నల్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఈ బైక్ లో అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో దీని ప్రైసింగ్ చూస్తే అండ్ దీని ఫీచర్ చూస్తే మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి. అంటే ఈ ప్రైస్ లో ఇవన్నీ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. సో మీకు ఎలా అనిపించింది రోడ్ స్టార్ X అనేది కింద కమెంట్స్ లో చెప్పండి. స్విచ్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. ఓలా S1 X ఎట్లయితుందో సేమ్ దాంట్లో స్విచ్ క్వాలిటీ అవన్నీ కూడా సేమ్ ఉన్నాయి అనమాట. హార్న్ కూడా సేమ్ అవుతుంది. ఐ థింక్ చార్జింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉండబోతుంది అనుకుంటా. సో గైస్, దీస్ ఆర్ ఓవరాల్ వాక్ అరౌండ్ అండ్ దీస్ ఆర్ ద ఫీచర్స్ అనమాట మన రోడ్ స్టార్ X లో వచ్చినాయి. మోస్ట్లీ అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసిన చెప్పేసి అనుకుంటున్నా మన రోడ్ స్టార్ X పైన. సో నెక్స్ట్ మనం రోడ్ స్టార్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వచ్చి మనము రోడ్ స్టార్ అనే వెహికల్ చూడబోతున్నాం. అంటే ఇది 200 cc అనుకోండి. సో ఇందాక చెప్పినట్టే మళ్ళీ ఇవి జస్ట్ నేను CC అనేది మీకు ఒక ఐడియా రావడానికి మాత్రమే చెప్తున్నా. ఇవి CC పరంగా అలాగా డివైడ్ చేసిన ఏం కాదనమాట. ఈ రోడ్ స్టార్ అనేది డిజైన్, పవర్ ఫిగర్స్ అండ్ ఫీచర్స్ కూడా డిఫరెంట్ అయితే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ లుక్ మన ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి దీంట్లో మనకి డైమండ్ కట్ అలై వీల్ అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్ వస్తుంది. బ్యాక్ కూడా మనకి దీంట్లో డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది అనమాట విత్ చైన్ డ్రైవ్ సిస్టమ్. అండ్ మనము హెడ్ ల్యాంప్ చూసుకుంటే ఓలా వాళ్ళ ఐకానిక్ డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ సిస్టమ్ అయితే వస్తుంది. ఓలా వాళ్ళు టీజర్ లాంచ్ చేశారు కదా, దాంట్లో ఈ బైక్ LED హెడ్ ల్యాంప్ చూపించారు అనమాట. సో మనం ఫ్రంట్ సైడ్ మడ్గా చూసుకుంటే కొంచెం కార్బన్ ఫైబర్ కైండ్ ఆఫ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ కార్బన్ ఫైబర్, బట్ అదొక స్టిక్కరింగ్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ కొంచెం స్పోర్టింగ్ ఉండడానికి అండ్ ఇంకొంచెం అట్రాక్టివ్ అనిపించడానికి వెహికల్ అయితే అలా డిజైన్ చేసిన అనమాట. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి రెగ్యులర్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేసి. అండ్ సైడ్ మనం బాడీ చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఇదంతా మనకు కనిపిస్తుందో ఈ కంపార్ట్మెంట్ మొత్తం కూడా బ్యాటరీ కంపార్ట్మెంట్ అనమాట. దాంట్లో మనకి భారత్ సెల్ అని చెప్పేసి కొత్తగా వీళ్ళు ఓలా వాళ్ళు తయారు చేశారు. ఆ సెల్ తో అయితే ఈ వెహికల్ రాబోతుంది అనమాట. ఇండికేటర్స్ అవన్నీ చూసుకుంటే మనకి ఏదైతే రెగ్యులర్ గా రోడ్ స్టార్ X లో వస్తుందో సేమ్ దాంతో అయితే వస్తుంది అనమాట. రోడ్ స్టార్ X, రోడ్ స్టార్ అండ్ రోడ్ స్టార్ Pro లో కూడా
సేమ్ ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి అనమాట. సైడ్కి వచ్చేస్తే ఇక్కడ మనకి 03 అని చెప్పి బ్రాండింగ్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి ఓలా బ్రాండింగ్ అయితే వస్తుంది. ఈ పార్ట్ మొత్తం కూడా మనకి గ్లాస్ ఫినిష్ లో ఉంది సిల్వర్ కలర్ లో అండ్ ఇదంతా కూడా మనకి మ్యాట్ బ్లాక్ కలర్ లో బ్యాటరీ కంపార్ట్మెంట్ మొత్తం కూడా డిజైన్ చేసిన అనమాట. ఏదైతే మనకి సబ్ ఫ్రేమ్ ఉందో పైన ఇది వచ్చేసి మనకి అల్యూమినియం తో చేశారన్నమాట. సో ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా అల్యూమినియం తో తయారు చేసిన అనమాట. అండ్ కింద మనకి స్ట్రింగమ్ అయితే మీరు చూసుకోవచ్చు. స్ట్రింగమ్ కూడా మంచి డిజైన్ తో అయితే వచ్చింది. దీనికి రోస్టర్ ఎక్స్ ఉందో అది కొంచెం మనకు బేసిక్ వేరియంట్ గా చాలా బేసిక్ గా ఉండే, బట్ ఇది కొంచెం అడ్వాన్స్ కొంచెం ఎస్థెటిక్ అండ్ ప్రీమియం అయితే అనిపిస్తుంది. సో మీరైతే చూసుకోవచ్చు చైన్ డ్రైవ్ సిస్టమ్ తో అయితే వస్తుంది అనమాట. ఈ వెహికల్ అయితే మనకి బ్యాక్ సైడ్ కూడా మనకైతే డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. విత్ ABS అయితే ఈ వెహికల్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రేర్ చూసుకుంటే మనకి మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ సీట్ చూసుకోండి మనకి చాలా స్లీక్ డిజైన్ తో సీట్ అయితే వస్తుంది. డ్యూయల్ టోన్ సీటింగ్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది ఏదైతే పోర్షన్ ఉందో మోస్ట్లీ ఇక్కడే మనకి ఛార్జింగ్ పాయింట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత కూడా ఇది ప్రొడక్షన్ రెడీ టు యూజ్ ద వెహికలే, బట్ చాలా తక్కువ యూనిట్స్ అయితే ఉన్నాయి అనమాట. ఐ థింక్ ఇప్పుడు వీళ్ళు 3 మాత్రమే షోకేస్ చేశారు అండ్ ఈ 3 వెహికల్స్ మాత్రమే మనకి రివ్యూ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఈ వెహికల్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఇయర్ అంటే 2025 జనవరిలో అయితే డెలివరీకి అవైలబుల్గా ఉండబోతుంది అనమాట. సో దీని తర్వాత ఏదైతే మనకి ప్రో వర్షన్ వస్తుందో అంటే రోడ్స్టర్ ప్రో అది వచ్చేసి ఇంకా చాలా ఫ్యూచరిస్టిక్ ఉండబోతుంది. అది ఇంకా చాలా అడ్వాన్స్డ్ వెహికల్ అనమాట. సో అది వచ్చేసి మనకి నెక్స్ట్ ఇయర్ దివాళీ అంటే 2025 నవంబర్ డిసెంబర్ టైంలో అయితే వెహికల్ అయితే లాంచ్ కాబోతుంది అనమాట. టైల్ లైట్ కూడా చూసుకుంటే దీంట్లో మనకి LED టైల్ ల్యాంప్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఏవైతే లైటింగ్స్ వస్తున్నాయో అన్ని కూడా మనకి LED యూనిట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇక్కడ కూడా మనకి హలోజన్ అయితే యూజ్ చేయరు. అండ్ గ్రాబిలర్స్ అయితే మీరు చూసుకోవచ్చు మ్యాట్ ఫినిష్ తో చాలా బాగా అయితే ఉన్నాయి. సో దీనికంటే లోవర్ మోడల్ అంటే మన రోడ్స్టర్ ఎక్స్ తో కంపేర్ చేస్తే రోడ్స్టర్ లో మాత్రం చాలా ప్రీమియంగా అండ్ చాలా రగడ్గా అనిపిస్తుంది, చాలా స్టాండర్డ్ కనిపిస్తుంది అనమాట. దీని అయితే ఒక 2 years నుంచి అయితే నేను ఓలా S1 Pro అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో దాంతో కంపేర్ చేస్తే దీని గ్రాబిలర్ సైడ్ ఉండొచ్చు, ఫిట్ అండ్ ఫినిష్ అయి ఉండొచ్చు, ఇంకొంచెం ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట నాకు చూడడానికి. సో డైమండ్ కట్ అలవీల్ అయితే వస్తుంది అనమాట. అండ్ టైర్ సెషన్ వచ్చేసి మనకి దీంట్లో 130/70/R17 దీంట్లో అయితే మనకి 17 ఇంచ్ అలవీల్ అయితే వస్తుంది. దీనికంటే లోవర్ మోడల్ అయితే మనకి 18 ఇంచ్ అలవీల్ అయితే ప్రొవైడ్ చేసారు. బట్ దీని విత్ కూడా గుడ్ ఎనఫ్ అయితే ఉంది. ఇది ప్రాపర్ మన సిటీకి అండ్ స్లైట్లీ మీరు ఆఫ్ రోడింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో రెగ్యులర్గా ఏవైతే మనము 200cc బైక్స్తో కంపేర్ చేసినా కదా, సో ఆ సెగ్మెంట్లో అయితే మీరు దీన్ని కన్సిడర్ చేయవచ్చు అనమాట. అండ్ మోనోషాక్ సస్పెన్షన్ కూడా మీరు చూసుకోవచ్చు. అక్కడ ఇప్పుడైతే కొంచెం వైరింగ్ అంతైతే లైట్ ఎక్స్పోజింగ్ ఉంది. సో చూద్దాం ప్రొడక్షన్ మోడల్లో ఇంకేమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సైడ్ మనకి బ్రేక్ ప్యాడల్ అయితే లేదనమాట. లోవర్ వేరియంట్స్లో అంటే రోడ్స్టర్ ఎక్స్లో మనకి ఇక్కడ బ్రేక్ ప్యాడల్ అయితే ఇచ్చినారు. సో మనం హ్యాండిల్ మీద చూసుకుంటే మనకి బోత్ సైడ్స్ బ్రేక్స్ అయితే వస్తున్నాయి. ఐ థింక్ ఫ్రంట్ ఇక్కడ అక్కడ వచ్చేసి బ్యాక్ ఉంటుంది ఎట్లయితే మనకి ఓలా స్కూటర్స్లో ఉందో అట్లా. అండ్ ఇట్ సైడ్ కూడా డిజైన్ అయితే సేమ్ అయితే ఉంటుంది అనమాట. సో మనం స్వింగ్ ఆర్మ్ డిజైన్ అయితే చూసుకోవచ్చు. అండ్ మరి డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ కూడా. సో బ్రేకింగ్ వచ్చేసి మనకి ఎడ్విక్ అనే బ్రాండింగ్ నుంచి అయితే వస్తుంది అనమాట. ADVIK కూడా ఫ్రంట్ సైడ్ మనకి 100/80/R17. సో సేమ్ 17 ఇంచ్ అలవీల్స్ అయితే వస్తున్నాయి దీంట్లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా. క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ 6.8 ఇంచ్ TFT స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేసామన్నమాట మనకి రోస్టర్లో. అండ్ ఫీచర్ చూసుకోండి ఇక్కడ క్రూజ్ కంట్రోల్ వస్తుంది మనకి. క్రూజ్ కంట్రోల్ అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం మాన్యువల్గా బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ రివర్స్ బటన్ అండ్ మోడ్ స్విచ్చింగ్ బటన్ అయితే వచ్చింది, సెల్ఫ్ బటన్ వచ్చింది. అండ్ థ్రాటిల్, బ్రేక్, హ్యాండిల్కి బార్ అండ్ గ్రిప్స్ కూడా ప్రొవైడ్ అయితే చేసారు అనమాట. బై స్టాండర్డ్గా ఇవన్నీ అయితే వస్తున్నాయి. అండ్ మీరు రేర్ వ్యూ మిర్రర్ చూసుకోండి, ఈ షేప్ అయితే వస్తుంది, కొంచెం షేప్ డిజైన్ అయితే చేంజ్ అయింది. సో ఇక ఓవరాల్గా సీటింగ్ ఇదంతా కూడా బైక్ కూడా చాలా కూల్గా చాలా ప్లెజెంట్గా ఉంది. అంటే ఏదైతే ఓలా S1 Pro మనకి ఏదైతే లుక్స్ తోటి వచ్చిందో కొత్తగా, సో ఇది కూడా అట్లనే ఉంది. బట్ చాలా యూనిక్ అయితే అనిపిస్తుంది. అంటే మనకి నార్మల్గా 2 వీలర్స్ అంటే మనం నార్మల్గా అన్ని స్కూటీస్తో కంపేర్ చేస్తే ఓలా స్కూటీస్ కొంచెం మనకి డిఫరెంట్గా అనిపిస్తాయి కదా. సో అన్ని బైక్స్తో కంపేర్ చేస్తే ఈ బైక్ అయితే కొంచెం లైట్గా డిఫరెంట్ అనిపిస్తుంది, కానీ మరీ అంత యూనిక్ అయితే అనిపించదు అనమాట. చాలా మందికి నచ్చేలాగా అయితే వెహికల్ అయితే డిజైన్ చేశారు. సో నాకైతే డీసెంట్గా మంచిగా అనిపిస్తుంది. అండ్ మనము ఇటువైపు స్విచ్ గేర్ చూసుకుంటే మనకి హార్న్, ఇండికేటర్స్ అండ్ మ్యూజిక్, పాజ్, ప్లే ఆ ఫీచర్స్ అయితే ఇచ్చారు. అండ్ హజార్డ్ బటన్ అయితే ప్రొవైడ్ చేసి మనకి దీంట్లో. అండ్ హై బీమ్ స్విచ్ కూడా మనం అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో వీఆర్ ఇన్ లిటిల్ హరీ, అందుకే మ్యాక్సిమం వీలైనంత వరకు కంటెంట్ అయితే రికార్డ్ చేస్తున్నా. సో అదే అనమాట ఇట్లయితే కనిపిస్తుంది వెహికల్. రండిలో చూడండి. సో గైస్ ఇప్పుడు మనము వెహికల్ బ్యాటరీ అండ్ మోటార్ గురించి మాట్లాడుకుంటే, మోటార్ వచ్చి మనకి 13 kW మోటార్ అయితే ప్రొవైడ్ చేసి దీంట్లో. అండ్ 3 వేరియంట్స్ అయితే మనకి దీంట్లో వస్తున్నాయి అనమాట. అంటే రోడ్ స్టార్లో మనకి 3 వేరియంట్స్ అయితే వస్తున్నాయి. అవి వచ్చేసి 3.5 kW, 4.5 kW అండ్ 6 kWh బ్యాటరీ ప్యాక్స్తో అయితే వస్తున్నాయి అనమాట. అండ్ దీంట్లో మోడ్స్ గురించి మాట్లాడుకుంటే ఇకో మోడ్, నార్మల్ మోడ్, స్పోర్ట్ మోడ్ అండ్ హైపర్ మోడ్ ఏవైతే మనకి ఇంతకుముందు ఓలా S1 Pro ఫస్ట్ జనరేషన్ అండ్ సెకండ్ జనరేషన్లో వస్తున్నాయో సేమ్ అవే మోడ్స్ అయితే దీంట్లో వస్తున్నాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి లేటెస్ట్గా వీళ్ళు లాంచ్ చేసిన భారత్ సెల్ అనే సెల్స్తో అయితే ఈ బైక్ అయితే EQ బైక్ వస్తుంది అనమాట. అండ్ విత్ OS 5 అంటే మూవ్ OS 4 అయితే ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది కదా. సో మూవ్ OS 5 అయితే వీళ్ళు ఈరోజే లాంచ్ చేసినారనమాట. సో ఈ OS 5తో ఈ బైక్స్ అన్ని కూడా మనకైతే రాబోతున్నాయి అనమాట. అండ్ దీని టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే
ఈ వెహికల్ వచ్చేసి మనకి 126 km/h స్పీడ్తో వెళ్ళబోతుంది అనమాట. రేంజ్ గురించి మాట్లాడుకుంటే 248 km రేంజ్ అయితే వీళ్ళు ఓలా వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. సో రియల్ లైఫ్ రేంజ్ ఎంత వస్తుంది అనేది మనము వెహికల్ వచ్చిన తర్వాత చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఏదైతే నేను మీకు రేంజ్ చెప్పినో ఇది వచ్చేసి 6 kWh బ్యాటరీతో అయితే మనకి వస్తుంది అనమాట. సో గైస్ యాక్చువల్గా రోడ్స్టర్ ప్రో ఇస్ ద టాప్ వేరియంట్ అనమాట, అంటే టాప్ మోడల్ అని అనుకోవచ్చు. దాంట్లో కూడా మళ్ళీ 3 ఉన్నాయి. సో దాంట్లో అయితే క్రేజీ ఫీచర్స్ అయితే వచ్చినాయి. ఎస్పెషల్గా నాకు క్రేజీ అనిపించింది అయితే ఎడాస్ అనమాట. ఎడాస్ కూడా మనకి 2 వీలర్లో రాబోతుంది. నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది అదైతే 2 వీలర్లో ఎడాస్ ఏందని చెప్పేసి. సో ఎడాస్ వస్తుంది దాంట్లో అండ్ 16 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. టాప్ స్పీడ్ 194 km/h స్పీడ్తో కూడా వెళ్తుందంట. సో నాకైతే క్రేజీ అనిపించింది. ఒక 2 వీలర్ ఎలక్ట్రిక్ 2 వీలర్ అయ్యండి అంత స్పీడ్ చేయడం అనేది చాలా క్రేజీ అనిపించింది. ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అనమాట అదైతే. రేంజ్ గురించి మాట్లాడుకుంటే 579 km రేంజ్ అయితే వీళ్ళు క్లెయిమ్ చేస్తారన్నమాట. 579 అంటే 580 km అనుకోండి. ఇంకా 580 km ఒక 2 వీలర్ పైన మనమైతే ట్రావెల్ అవ్వచ్చు అంట. నాకైతే చాలా క్రేజీ అనిపించినాయి. దీంట్లో ఏదైతే మనకి మోటార్ వస్తుందో అది వచ్చేసి 52 kW పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ టార్క్ వచ్చేసి 105 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అదైతే చాలా క్రేజీ అనిపించింది నాకు. ఈ బైక్ గురించి వీళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు ఆ ఫిగర్స్ ఏంటంటే నా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది నాకైతే. ఒక్కొక్కసారికి షాకింగ్ ఉండే అనమాట ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు. ఈ వెహికల్ అయితే 0 to 40 km రీచ్ కావడానికి అయితే 1.2 seconds రీచ్ అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. అండ్ ఈ వెహికల్ కూడా మనకైతే ఈకో మోడ్, నార్మల్ మోడ్, స్పోర్ట్ మోడ్ అండ్ హైపర్ మోడ్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ ఇందాక చెప్పినట్టే దీంట్లో కూడా మనకి MOOOS 5తో అయితే ఈ వెహికల్ అయితే రాబోతుంది. అండ్ సేమ్ దీంట్లో కూడా మనకి భారత్ సెల్తో అయితే ఈ వెహికల్ అయితే రాబోతుంది అనమాట. సో దట్ మన ఛార్జింగ్ టైం అనేది ఇంకా చాలా స్పీడ్గా ఉంటుంది. మన వెహికల్స్ ఏదైతే బ్యాటరీ ప్యాక్ ఉందో దాని ఫాస్ట్ ఛార్జింగ్ ఉందో దీనికంటే కూడా ఇంకా డబల్ ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ అవుతుంది అని చెప్పేసి అయితే వీరు అంటున్నారు అనమాట. అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ నేను. బట్ దాని టాప్ వేరియంట్ ఏదైతే ఉందో అంటే ఈ 16 kWh బ్యాటరీ ప్యాక్తో ఏదైతే వస్తుందో వెహికల్ అది వచ్చేసి 2,50,000 రూపీస్ ఓన్లీ అనమాట. సో ఎక్స్షోరూమ్ ప్రైస్. దాని తర్వాత మళ్ళీ మనకు ఆన్ రోడ్ ప్రైస్ కొంచెం ఏవో చేంజ్ ఉంటుంది. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఇయర్ దివాళీకి అయితే లాంచ్ కాబోతుంది అనమాట. అంటే మోర్ దెన్ 1 year అయితే మనకి టైం అయితే ఉందన్నమాట. సో అందుకే ఆ వెహికల్ అయితే ఇక్కడ ఎక్కువసేపు పెట్టలేదు. సో చాలా క్విక్గా తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. మిగతా 2 అయితే మనకి ఉండే ఛాన్స్. సో మనమైతే కవర్ చేయగలిగినాం. టాప్ స్పీడ్ అయి ఉండొచ్చు, దాన్ని పవర్ ఫిగర్స్ అయి ఉండొచ్చు, బ్యాటరీ ప్యాక్ అయి ఉండొచ్చు, రేంజ్ అయి ఉండొచ్చు, ఎవ్రీథింగ్. మళ్ళీ నాకు ఆన్ రోడ్ ప్రైస్ కూడా షాకింగ్ అనిపించింది. అంటే ఇదే అంటే 2,50,000 ప్రైసింగ్కి ఈయన ఫీచర్స్తో పాటు అంత పెద్ద బ్యాటరీ ప్యాక్తో పాటు అంటే నాకైతే చాలా క్రేజీ అనిపించింది. సో చూద్దాము నెక్స్ట్ ఇయర్ అంటే వెహికల్ ఇదే అన్ని ఫీచర్స్తో ప్రైస్ ఏమైనా హైక్ అవుతుందో అనేది చూద్దాము. ఐ థింక్ లాంచ్ అయ్యే మూమెంట్లో మాత్రం అంతే ఉంటుంది. మేబీ లేటర్ ఆన్ ఒక 2-3 months తర్వాత అయితే ప్రైస్ అయితే పెంచే ఛాన్స్ అయితే ఉంటాయి అనమాట. అది ప్రొడక్షన్ వచ్చిన తర్వాత అండ్ ఫాస్ట్ చార్జర్స్ కూడా వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళకి MOOOS 5 ఎలా ఉంటుంది అండ్ ఈ భారత్ సెల్ అనేది పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది ఏం కదా అనేది చూద్దాం. సో చలో దిస్ ఈస్ ద ఓవరాల్ రివ్యూ ఆఫ్ దిస్ 3 vehicles. సో నా బెస్ట్ అయితే నేను ఇవ్వడానికి ట్రై చేసిన ఇన్ దిస్ హరీ సిచ్యువేషన్. సో ఆ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోతో షేర్ చేసుకోండి. చలో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.